భోజనం ఏది? తినేసాను. మరి నాకు? ప్లేట్లు గిన్నెలు కడిగే వండుతాను. ఏంటి నీ ఎంగిలి ప్లేట్లు నాకేసిన గిన్నెలు నేను కడగాల? సమస్య లేదు, డబ్బులు ఇవ్వు, నేను బయటకు తింటా. టైం ఎంత? 9:35. నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళదు, చాలా రిస్కీ ఏరియా. వెళ్తావా? వెళ్ళు. డిష్కు 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 అని కాల్ చేస్తారు. ఇదేం హైదరాబాద్ కాదు, నేనేం నీ పని మనిషిని కాదు హుకుంలు జారీ చేయడానికి. నేను వంట వండాలంటే నువ్వు ప్లేట్లు కడగాలి, నేను ఇల్లు శుభ్రం చేయాలంటే నువ్వు బట్టలు ఉతికి ఇస్త్రీ చేయాలి. నువ్వే నీకు ఇష్టం లేకపోయినా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు కదా. రాను. సరే, సరదాగా ఓ గేమ్ ఆడదామా? ఏ గేమ్? ఎవరైతే కాలేజ్కి ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళు 1 month వరకు ఇంటి పనులు ఏవి చేయక్కర్లేదు. ఏంటను మరి చిన్నపిల్లలాగా? సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఈ గేమ్ ఆడతాను. బాయ్. ఏంటి క్వాంటిటీ ఇంత తక్కువ ఉంది? మా ఓనర్ కక్కుర్తే సార్. హే, తెలుగా? అవును సార్. ఏంటి ఇక్కడ? సార్ హర్షుడు సార్, హర్షుడు సార్ కదా మీరు? సార్ అడవి అడవి శేష్. అడవి శేష్ కాదు సార్, అడవి శంకర్ శాస్త్రి. అదేంటి సార్ అప్పుడే మర్చిపోయారు? నేను సార్ కన్సల్టెన్సీ లో కలిసాము. నేను ట్యూరినో కాలేజ్ లో జాయిన్ అవ్వబోతుంటే అది వద్దు అని చెప్పి నా లైఫ్ కాపాడారు. ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఎలా ఉన్నారు? అసలు బాగాలేదు సార్. మీరు టూరినో కాలేజ్ వద్దని చెప్పి నన్ను కుఫ్లీ కాలేజ్ లో జాయిన్ చేయించారు కదా. ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్ అదో పెద్ద బోగస్ కాలేజ్ అంట. పోలీసు వాళ్ళంతా వచ్చి మమ్మల్ని ఎవరి దేశాలకు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు సార్. హౌ కెన్ ఐ అంటే పెట్రోల్ కలిసి కొట్టారు సార్. చివరికి వాళ్ళ కాళ్ళ వేళ పడి బతిలాడితే స్టూడెంట్ వీసా ఎండే లోపు వేరే కాలేజ్ లో అడ్మిషన్ తెచ్చుకోమన్నారు సార్. ఈ లోపు నేను పారిపోయి ఇల్లీగల్ గా సెటిల్ అవ్వకుండా మా కాలికో మానిటర్ కట్టారు సార్. క్రేజీ టెక్నాలజీ కదా సార్. 5G సార్ ఇది. అసలు సిగ్నల్ పోదు. పోన్లే 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 అంటారేంటి సార్? నా పరిస్థితి సార్ బాలేదు సార్. ఉంటానికి చోట్లేదు, తింటానికి తిండి లేదు. ఆ దరిద్రుడు అడ్డమైన పనులను చేయించి బేస్మెంట్ లో ఎలుకల మధ్య పడుకోబట్టాడు సార్. నా దరిద్రానికి ఏంట్లే కానీ మీరేంటి సార్ ఇక్కడ? సైట్ సీయింగ్. సైట్ సీయింగ్? సైట్ సీయింగ్. ఇక్కడ అంత గొప్ప సైట్ ఏమీ లేదు. MBA చదవడానికి వచ్చాడు. MBA? సైట్ సీయింగ్ అన్నారు దొంగ. ఏ కాలేజ్ సార్? అంటే అది నోరు తిరగదు. పర్లేదు తిప్పండి సార్. టూరినో కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్. టూరినో కాలేజీ? మీరేంటి సార్ నాకు జాగ్రత్త చెప్పి నా లైఫ్ కాపాడి మీరు వెళ్ళి ఆ కాలేజ్ లో జాయిన్ అయిపోయారు. మీకేమైతే మీ పేరెంట్స్ కి యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒరే పిచ్చోడా, నీకు ఇంకా అర్థం కావట్లేదా? మధ్యలో మీరెవరండి? మట్టి బుర్రా. ఎక్కడికి వెళ్తావరా? గుడ్ మార్నింగ్ ఆఫీసర్. మీరు చంపిన పాపం లేదురా. నన్ను చంపితే నీకే వస్తుంది భయ్యా సాటిస్ఫాక్షన్. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, మా కాలేజ్ లో సీట్ వచ్చేలా చేస్తాను. ఎలా? 2 days లో మా కాలేజ్ లో పార్టీ ఉంది, అక్కడ సెట్ చేస్తాను. అప్పటి వరకు ఎలుకలతో పడుకోవాలా? ఒక్కోటి ఎంత ఉంది? కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. రండి. ఏంటి బుట్టలో పడేశాడా? మాటలతో మాయ చేస్తారండి, నమ్మేస్తాం. సరే మీ కర్మ. ఎక్స్క్యూజ్ మీ, చిన్న డౌట్ అండి. చెప్పండి. విషయం తెలిసాక నాకు వచ్చిన కోపానికి ఆల్మోస్ట్ చంపేద్దాం అనుకున్నాను. మరి మీకు చేసిన దానికి మీకు ఏ ఫీలింగ్స్ లేవా అండి? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. చంపేస్తే ఒకే సరిపోతాడు. ఆఫ్ కోర్స్. అందుకే పెళ్లి చేసుకున్నాను. ఇంటి వాస్తు ప్రకారం గెస్ట్ రూమ్ ఇదే కదండి? సూపర్. వావ్, వాట్ ఎ జోక్ మేడం. ఇట్స్ నైస్ నో. మీరు వేసిన జోక్ ఓకే కానీ ఆవిడ వేసిన జోక్ నీళ్ళలో ముందు చంపేసి తెలుసా? మీకు సీట్ ఇవ్వాల్సింది ఈవిడే. వాట్ ఏ
a joke, madam. My laughter is coming from somewhere else. Enjoy your drinks. Enjoy the party. Yeah. Bye. Thank you. You are too jokey. You are just looking gorgeous tonight. పాకిస్తాన్ బౌలర్ కి ఆఫ్ఘనిస్తాన్ బౌన్సర్ లా ఉన్నాడు. ఆడికి ఫాలోయింగ్. ఆడు పెద్ద ప్రొఫెసర్, వాడే గ్రేడ్స్ ఇచ్చేట్టు. అది వాడే. ప్రెజెంట్ సార్. Yeah. Hey Arjun, you wanna dance? Actually, I cannot dance. If I do, I get sweat tension. Of course, sure. సార్ ఆవిడ చూస్తున్నారు. నీకు అసైన్మెంట్ చేయడం వచ్చా? పానీ చేస్తా. నేను డాన్స్ చేస్తా. Excuse me, I'll be back in a bit. Hey, wanna dance? Come on, just one dance. Hey. What the hell are you doing? It's okay. What's wrong with you? Just leave me. Arjun Ra. Hello. Arjun Ra, well done. Hey, back off. He's with me. He's my husband. Is it true? I can explain. You creep. Simran. Dance ఇంకా చాలు. అను ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. అను. ఊరికే మామూలుగా సార్. అందుకని చిలిపి సార్. కొట్టండి సార్. సార్, ఏమనకండి సార్, పాపం సార్, చిలిపి సార్. సార్, అదిగా సార్. అది చాలా కోపంగా ఉన్నారు సార్. అమ్మో, శాస్త్రిని బాగా భయపెట్టేశాడు. అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఆ? ఏంటి ఏంటి అంటే గోప్ పగిలిపోద్ది. ఇంట్లో ఎలా హ్యాపీగా ఉండనివ్వవు, బయట కూడా ఉండనివ్వా? ఇంటికి వెళ్ళాలనిపించింది, పిలిచాను. అది అరిచేసరికి ఏదో కోపంలో స్లిప్ అయ్యా. అది ఎలా లేదే, తనతో డాన్స్ చేస్తుంటే కావాలని జెలసీతో కెలికినట్టుంది. అబ్బో, పెద్ద హృతిక్ రోషన్ అని. మరి నేను రషీద్తో డాన్స్ చేసినప్పుడు నువ్వు జలస్ ఫీల్ అవ్వలేదా? నేను చూడలేదనుకున్నావా? ఆడో టేస్ట్ లేని కదవా, ఆడితో నువ్వు డాన్స్ చేస్తుంటే నేను జెలసీ. ఆడితో డాన్స్ ఆడు, కావాల్సిన వెళ్ళి ఆడితో పడు. ఏమన్నా? ఏమనలేదు. ఏమన్నావు? ఏమనలేదు. ఏమన్నా పోయావు? చెప్పు. నన్ను చెప్తా కొట్టావే నిన్ను. నోటికి ఎంత ఇస్తే అంత వాడిస్తావా? బాగా పలిసిందే.